ఏ హాయ్ ఇద్దరు వచ్చేసారేంటి? ఏంట్రా అలా చూస్తున్నావు? నన్ను కాకుండా ఇంకో కోతిని తెచ్చుకున్నావేంట్రా? రే యాంకర్ రా, చూడక్కడ ఎంత బాగుందో. అంటే నీ పోలికలు ఉండాలని రెడీ అయ్యా. సేమ్ యాస్టీస్ నాలాగే ఉన్నావు అమ్మాయి. థ్యాంక్ యూ. నీలాగా ఉన్నావు అని కాదు, నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్పనా? నిజం చెప్పే. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. చెప్తా నమ్మమాకే. నమ్మనులే. నేను చెప్పచ్చు కాంప్లిమెంట్ చెప్పే. అదే కదా రే నోర్మి, అది ఎందుకు చెప్పిద్ది? నన్ను చూస్తే అమ్మాయిలు అదే చెప్తారా, నిన్ను చూస్తే అదే చెప్తారా? ఏం కాదు, చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఐ లవ్ యూ. రే నోర్మి, ఆవిడని చెప్పని ముందు ఆవిడ నీ గురించి ఏదైనా మంచి కాంప్లిమెంట్ చెప్పిద్దంట, చెప్పని. అంత నచ్చేసానా? నచ్చేసావంటరా? ఏంటి అలా చూస్తున్నావు? ముహూర్తాలు మాట్లాడాలా దేనికి? మా ఇద్దరు పెళ్లికి. నీ హ్యాండ్ బాగుంది, వెళ్ళిపోయింది కదా. బ్యాగ్ లో వేస్తే అట్లా వెళ్ళిందండి బాబు. అవునా? సరే ఇదిగో ఇక్కడ పెట్టుకోవాలా. ఏమైంది? హ్యాండిక్యాప్ నువ్వు? అయ్యో బాబోయ్, ఏంటి చేతులు వంకరపోయినాయి? నా చెయ్యి అంతేనండి బాబు, పుట్టిన దగ్గర నుంచి అలాగే ఉంది. అయ్యో బాగున్నది నీది. పెళ్లి చేసుకోవేంటి? చేసుకోనుగా మరి. ఎలా చేసుకుంటాం? ఏం పర్లేదు, సరి చేసేద్దాం. చేసే మరి, లేకపోతే నీ చేతులు కూడా ఎలాగో చేసేద్దాం. చేతులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది పీకే మూవీకి మిమ్మల్ని ఏమన్నా అడిగారా? చెవులు బాగున్నాయి అమెరికన్ లాగా. అవునండి బాబు, అందులో నేనే చేసింది. సీజీ చేసి అమెరికన్ నెట్టారు. ఓకే, సీజీ ఎవరు? సీజీ ఎవరా? అయ్యో ఏమైందిరా, ఈవిడికి నాకంటే ఎటకారం ఎక్కువలా ఉందిరా నాయన. కాదు, నేను వేలుముద్ర గారిని, చదవడం రాదు. కరెక్టే గాని అమ్మగారు వచ్చారా? ఎవరమ్మగారు? మీ అమ్మగారే. ఎందుకురా వాళ్ళ అమ్మగారు? ఇప్పుడు అత్తయ్య గారితో మాట్లాడదాం సంబంధం గురించి. మా అమ్మ పేరు శకుంతల. శకుంతలనా? తెలంగాణ. అయ్య బాబోయ్, ఆవిడైతే నాకు బాగా క్లోజ్ అయ్యాం, పర్లేదు. అబ్బా, నీకెలా తెలుసురా? సినిమాల్లో చేశాను రా ఇద్దరం కలిసి. అవునా, నువ్వు సినిమాల్లో కూడా చేసావా? అవునరా నాయన. సరే సంబంధం అంటున్నావు, మరి ముందు వాళ్ళకి పరిచయం చేసుకోవాలి కాబట్టి ముందు నీ ఫ్యామిలీ గురించి పరిచయం చేసుకో, సరేనా? సరేనయ్యా. మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారా? నాన్నగారి పేరేంటి? బోరబండ. ఏంటి మీ నాన్న పేరు బోరబండ? మీ అమ్మ అనకొండ. మరి నా పేరేంటిరా? నల్లగొండ. రే నిజం చెప్పరా, నా పేరు నల్లగొండ అని ఎందుకు పెట్టావు? నువ్వు అలాగే ఉంటావు కదరా, కర్రీనా? రే ఏమన్నావు ఇప్పుడు నువ్వు? నీ కర్రీ ఏంటని అడిగారా? కర్రీ ఏంటని అడుగుతున్నావా? నాకేంటి ఇంకోలా కనబడింది. సర్లే, ఇప్పుడు మనం ఇక్కడ మన ఆడియన్స్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు మనిద్దరం కలిసి అందరిని నవ్వించాలన్నమాట. నీకు రాదు కదరా? అంటే సరే, నా గురించి వదిలేసి నువ్వు నవ్విస్తావుగా సూపర్గా. సరే, వాళ్ళందరినీ నవ్వించడానికి ఏదైనా ఎంటర్టైనింగ్ ఏమైనా చేయాలి. చేస్తావా? చేస్తారా నాయన? ఏం చేస్తావు? మిమిక్రీ. ఏంటి నీకు మిమిక్రీ చేయడం కూడా వచ్చా? నాకొచ్చు, నీకు రాదు. సరే, ఇంతకీ ఏం మిమిక్రీ చేస్తావు? కుక్క, నక్క, గాడిద. మిమిక్రీ చేయమని అడిగితే కుక్క, నక్క, గాడిద అంటావేంట్రా? అవి ఎలా అరుస్తాయో అది చేస్తాను రా నాయన. ఓహో, ఎలా అరుస్తాయో అది చేస్తాడంట. లేదు లేదు లేదు, నన్ను తిట్టట్లా, అదేం లేదు. సరే, ముందుగా మన ఆడియన్స్ కి నక్క ఎలా అరిసిద్దో చెయ్యి. నక్కేనా? నక్కే. ఎలా అరిసిద్ది? నక్కేనా? అవునరా నాయన, నక్కే. ఎలా అరిసిద్ది? నక్క నక్కలాగే అరిసిద్దిరా. నక్క నక్కలాగా అరిసిద్ది అని చెప్పడానికి మన ఇద్దరం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ మనకు ఒక చైరు, ఇది ఒక ఇంటర్వ్యూ, ఎదరొక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా, ఇవన్నీ అవసరం అంటావా? నీకైతే అనవసరం రా నాయన. సరే, ఇవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, లేకపోతే పెచ్చ కొట్టుడు కొడతారు. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నన్నే. అలా అయితే పర్లేదురా. ఒరే నీకు బాగా ఎక్కువైంది ఈ మధ్య. ఇక నువ్వు పెద్ద మనుషులను గౌరవించడం నేర్చుకోవాలి. పెద్ద మనిషి ఎవడరా? ఎవరేంట్రా? ఇంటర్వ్యూ కని పిలిచారు, కోటేసుకొని వచ్చా. నేనే. నువ్వు పెద్ద మనిషి ఎప్పుడయ్యావరా నాయన? నేను పెద్ద ఒరే పెద్ద మనిషి అంటే అది కాదురా, చాప మీద కూర్చోవాలి కదా, కుర్చీ ఎక్కేవేంటి? పెద్ద మనిషి అవ్వడం అంటే నేను ఆ పెద్ద మనిషి అవ్వడం కాదురా, అంటే నువ్వు పెద్ద మనిషి కాదన్నమాట. నువ్వు నోరుమి, నా గురించి కాదు, జనాలను ఎంటర్టైన్ చేయడానికి మిమిక్రీ చేస్తా ఉన్నావు కదా. సరే, నక్కొద్దు, కుక్క దగ్గరికి వెళ్దాం. నేను రాను. నేను కూడా వెళ్ళను రా, కరిసిద్దురా నాయన. కుక్క అంటే కుక్క టాపిక్ దగ్గరికి వెళ్దాం అంటున్నా. కుక్క ఎలా అరిసిద్దో చేయాలి, సరేనా? సరేనయ్యా. కుక్క ఎలా అరిసిద్దో కరెక్ట్గా చేసి చూపించాలి ఇప్పుడు వాళ్ళకి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మరి కుక్క ఎలా అరిసిద్దో మన మంకీ గారు చేసి చూపిస్తున్నారు, చూపించు. వినపడలేదురా? ఇంకోసారి చెయ్యి. కుక్క మౌనవ్రతమా ఏంటి? ఏమైందిరా వినపట్లేదు? కుక్క మోగదరా నాయన. కుక్క మోగదా? ఇప్పుడు నిన్ను మోగ కుక్క మిమిక్రీ ఎవడరా చేయమంది? మోగ కుక్క కాదు, మాటలు వచ్చిన కుక్క మిమిక్రీ చేయి. కుక్కకు మాటలు రావు కదరా. అమెరికాలో ఉన్న కుక్క ఎలా అరిసిద్ది? ఇంగ్లీష్లో అరిసిద్దిరా. అమెరికాలో కుక్క ఇంగ్లీష్లో అరిసిద్దా? నోరుమి. అమెరికాలో ఇంగ్లీష్లో, ఆంధ్రాలో తెలుగులో అలా అరవ్వు. కుక్కలు ఎక్కడైనా ఒకలాగా అరిస్తే. సరే, ఇప్పుడు అమెరికాలో కుక్క ఎలా అరిసిద్దో నువ్వు చెయ్యాలి, సరేనయ్యా? వెరీ గుడ్, చెయ్యి. యారా మళ్ళీ అది కూడా మోగ కుక్క కాదురా నాయన. మాటలు వచ్చు కదా, వచ్చురా నాయన, చెయ్యి.
హలో చెక్ చెక్, హలో మైక్ చెక్. బాగానే పనిచేస్తుందిగా. మరి నా వినపట్లేదేంటి? ఇంకోసారి చెయ్యి. ఏరా వినపట్లేదు? అమెరికాలో అరిస్తే ఇక్కడ ఎలా వినపడిద్దిరా? అమెరికాలో అరిస్తే ఇక్కడ వినపడదా? నిన్ను తీసుకొచ్చాను చూడు, నా చెప్పుచ్చుకు నన్ను కొట్టుకోవాలరా నాయన. ముందు ఆ పని చేయరా నాయన. ఏరా ఆ మొహం చూడలేక చచ్చిపోతున్నాం. అయ్యయ్యో, నువ్వు అనవసరంగా నా మీద పడి ఆడోకు. ఇక్కడ మరి యాంకర్ గారు వచ్చారా, ఆవిడతో ఏమన్నా మాట్లాడేసి. హాయ్ హాయ్. నేను నీకు నచ్చానా? బాగా నచ్చు. నేనేమేంటి మరి? నా నేమ్ డకోటా. డకోటానా? అవునరా నాయన. సూట్ అయింది. ఫస్ట్ టైం పర్ఫెక్ట్ నేమ్ చూసి వింటున్నా. అవునండి బాబు. డకోటా 1, డకోటా 2. ఎవర్రా డకోటా 2? ఎదురుగా కూర్చుంది చూడరా. నోరుమి. ఆవిడ అసలే కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట, నేను లెదర్ బెల్ట్ రా నాయన. మీ డాడీ ఎక్కువ ఆడారా నీకు అది? ఎలా తెలిసింది? నువ్వు చెప్పావా? నేను చెప్పలేదురా, నువ్వే చెప్పుకుంటున్నావు. కాదు, లవ్ స్టోరీస్ ఉన్నాయా నీకేమైనా? చాలా ఉన్నాయి. నీకు చెప్పకూడదు, పెళ్లి చేసుకో చెప్తే. పోనీ ఎన్ని మ్యారేజెస్ అయినాయి? సర్లే గాని వంట చేయడం వచ్చా? లేదు, రాదు. బట్టలు ఉతకడం వచ్చా? నిన్ను ఉతుకుతా. అయ్యి బాబోయ్, పెళ్ళానికి ఉండాల్సిన క్వాలిటీ కరెక్ట్గా ఉంది, వచ్చేసాయి. యారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడిగావు? పెళ్లి చూపుల్లో అడగలరా నాయన, నీకేం తెలుసు? సర్లే అమ్మాయిని ఇలా రమ్మను. దేనికి ఇటు పక్కకి రమ్మంటాం? పెళ్లి కూతురు ఎడం పక్కన ఉండాలి, ఎదురుగా ఉండకూడదు. ఏం నీకు సంప్రదాయాలు కూడా తెలుసా? తెలుసురా నాయన, ఇలా రమ్మను. దేనికిరా? వస్తే తాళి కట్టేద్దామని. ఓహో, నీకు ఎన్ని మ్యారేజెస్ అయినాయి? మా ఇంట్లో అసలు ఎవరికి పెళ్లి అవ్వలేదండి బాబు. ఎవరికి పెళ్లి అవ్వకుండా నువ్వెలా పుట్టావురా? అవునరా నాయన, నీకు తెలియదు. అదంతే. నాకు తెలీదా? పెళ్లి అవ్వకుండా అసలు నువ్వెలా పుట్టావురా? అదంతేరా నాయన, నీకు తెలీదు. సరేలే, ఇప్పుడు నువ్వు మరి పెళ్లి ఎందుకు చేసుకుంటావు? ఆ అమ్మాయి బాగుంది అందుకే చేసుకుంటా. డకోటా నీకు సపోర్టానే. సరే, నీకు ఎందుకు నచ్చిందిరా? మా జాతిలో కలిసిపోద్దిరా. రే నోరుమి. అరే డకోటా, మొగుడిని పట్టుకుని అరే బొరే అంటదేంట్రా? ఎవడో మొగుడైతే నాకేంటి పోయి? అయ్యి బాబోయ్, మన ఇద్దరమే చేసుకుందాం దా. వద్దురా, వద్దు. అసలే ఆవిడ పెద్ద కంచు, కొట్టిందంటే నేను నెత్తి దెప్ప మొత్తం పగిలిపోద్ది. అవునా? అవునరా నాయన. అసలుకే సర్జరీ చేసుకుని వచ్చినట్టును దెప్ప. ఎలా తెలిసిపోయిందిరా? ఇంతకు ముందు ఒకసారి కలిసింది లేరా, చూసిందా? మొత్తం చూసింది అప్పుడు. ఓకే, సర్జరీ ఎలా జరిగింది? బాగా జరిగిందా? బాగా జరిగిందండి బాబు. కాకపోతే లాయర్ చేశారు డాక్టర్ బదులు. అదేంటి? డాక్టర్ సర్జరీ చేశాడు నీకు. అవునరా నాయన, ఆడికి నేనే నేర్పించా. నువ్వే నేర్పించావు, అందుకే ఫేస్ ఇలాగుంది. నీ ఫేస్ తో పోలిస్తే బానే ఉందిరా. సరేలే, ఇది కరెక్ట్ గా చెప్పావు. నేనంతే, ఎప్పుడు నిజాలే చెప్తా. చెప్తా కానీ ఎన్ని మ్యారేజెస్ అయినాయో చెప్పట్లా. ఎన్ని మ్యారేజెస్ అంటే లవర్స్ అయితే ఉన్నారండి 5-6. 5-6? చాలా తక్కువే. అంటే బయటకు అందరికి తెలిసి 5-6. తెలియకుండా నాకే తెలియదు ఎంతమంది ఉన్నారు. సరే, ఓకే ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? మీ ఫాదర్ నేమ్ ఏంటి? చెప్పాను కదా, బోరా బండ. బోరు కొట్టిస్తాడు, బాగా బోరు కొట్టిస్తాడా. ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారా మరి నీకు? ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే. అందుకే వీడితో పాటు వచ్చా. అవునా? ఓకే. ఏంటి నువ్వు స్వెటర్ వేసావు? వింటరానా? అవును, చలి పుట్టేస్తుంది. ఇక్కడేమో ఏసీ చేశారు, అందుకే వేసుకొని వచ్చా స్వెటర్. ఓయబ్బో, నీకు నచ్చలేదంటే చెప్పు, తీసేస్తా. వద్దు, ఉంచు. ఫస్ట్ నైట్ రోజు కూడా మొత్తం తీసే. రే నోరుమి, ఏది పడితే అది మాట్లాడదు ఇక్కడ. ఈ నైట్ గా అన్ని తీపిచ్చేద్దాం మనం పోలీస్ స్టేషన్ లో. నీకు అయ్యి బాబోయ్, పోలీసులు తెలుసా ఈవిడికి? తెలుసురా నాయన. చెల్లెమ్మో, ఏరా ఏమైంది? పోలీసులు అంటే నాకు భయం రా నాయన. నీకెందుకు, నువ్వు బాగు. నీ ఫోదం మీద ఫుట్టు మచ్చన. చెల్లెమ్మో, ఏమైందిరా? పోలీసులు లాఠీ ఇచ్చి కొడతారా నాయన. లాఠీ ఇచ్చి కొడతారా? సరే వద్దులే. కానీ ఎన్నిసార్లు కొట్టించుకున్నావు? చెయ్యాలి అయిపోయింది. రోజుకు 1-2 సార్లు కొట్టించుకుంటా అంతే. దేనికిరా? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గెలిపితే ఊరుకుంటారా? నేనేం చెప్పలేదురా అట్లా, నేను ఎవరికి ఏం చెప్పలేదు. అయినా నేను హీరోలో ఉంటానని నెక్స్ట్ మంచి అవకాశం కూడా ఇస్తున్నాడు. ఎవడరానైనా ఆ పనికిమాలిన ఎదవా. పనికిమాలిన ఎదవేం కాదురా, మంచి డైరెక్టర్ మన టాలీవుడ్లో. అవునా? అవును, నేనైతే హాలీవుడ్కి వెళ్ళా. ఏంటి హాలీవుడ్ లో చేసావు నువ్వు? వీడు హాలీవుడ్ యాక్టర్ అంటండి బాబు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. నిజమా? అవును. ఏం చేసినావు అక్కడ? హాలీవుడ్ లో గాడ్జిల్లా మూవీలో చేసా. గాడ్జిల్లా మూవీలో ఎక్కడ చేసావు? గాడ్జిల్లా ఉంది కదా, చిన్న గాడ్జిల్లా, అది నేనే. నువ్వు చిన్న గాడ్జిల్లా ఏంట్రా? అవునరా నాయన, నాకు గాడ్జిల్లా తోలేసి చేశారు. గాడ్జిల్లా తోలు తొడిగేసి చేశారా? సరే ఓకే. అయ్యి బాబోయ్, కెమెరాలో మంచిగా పడుతున్నానా? బాగానే పడుతున్నావులేరా. ఏమరా నాయన, కెమెరా ఆన్ చేసి పక్కన కూర్చున్నాడు. కెమెరా ఆన్ చేసి పక్కన కూర్చున్నాడా? ఏం లేదు, కెమెరాలో చక్కగా మంచిగా పడుతున్నావు, అందంగా. అవునా? నేను అందంగా ఉంటే అందంగానే పడతారా? నీ అంత అందంగా ఉండాలంటే ఏం చేయాలి? నా అంత అందంగా ఉండాలంటే నువ్వు కూడా నాకులాగా ఉండాలి. నీలా ఉన్నానని చెప్పావుగా స్టార్టింగ్ లో.
మరి నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? చాలా బాగున్నావు, అందుకే పెళ్లి చేసుకున్నాందా. రే పోలీసు చెప్తున్నా, వద్దులే చెల్లమ్మ అన్న అంటే మర్చిపోయా. చెల్లమ్మ అనకపోతే చిల్లు పడిద్ది. నిజంగా పడిద్దా? పడిద్ది. ఇక్కడ నీకు ఒకటి అయ్యిందిగా సర్జరీ. అంతే, మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కాబట్టి ఆవిడ నీకు చెల్లమ్మే. మరి ఆయన ఎవరు? ఆయన ఎవరా? బావగారా కొంపదీసి? రే బావగారు ఏం కాదు అంటే ఇందాక నుంచి సైడ్ నుంచి లుక్కులు ఇస్తున్నాడు రా ఆయన. ఏంటి నీకే? నీకే నాకు కదా నీకు. ఎవర్రా నాయన పెద్ద సొద్దపప్పులా ఉంది, చూడలేదు కనీసం పక్కకి. అవునరా, నిన్ను చూడడంలో నేను చాలా బిజీ అయిపోయాను. అయ్యో చెల్లెమ్మ క్యాన్సిల్. దేనికిరా? పడిపోయిందిరా నాయన, నాకు బయటికి చెప్పట్లేదు. బయటికి చెప్తున్నాను కదే నీ డకోట. రాఖీ తీసుకురామంటావా? అయ్యో అయిపోయింది రాఖీ పండుగ, వద్దు. నీకోసం రోజు చేసుకుంటాను అన్నయ్య. అయ్యో ఏమైందిరా? అన్నయ్య అనేసిందా? నిన్ను అనుకుంటా, నన్ను కాదు. నన్నెందుకనిద్దిరా? నిన్నేరా నాయన. మరి నువ్వేంటి నాకు మరదలు, నీకు మరదలా? అవునరా నాయన, బాగా క్లోజ్ ఇద్దరం. ఎప్పుడయ్యారా క్లోజు? ఇందాక 5 minutes బ్యాక్. 5 minutes బ్యాకే అంత క్లోజా? 10 minutes లో పెళ్లి కూడా చేసుకుంటా, 20 minutes లో ఫస్ట్ నైట్. రే వద్దు. ఓకే ఓకే ఓకే, 3rd degree నైట్ కి 3rd degree నీకు. అయ్యి బాబోయ్ వద్దులే. ఓకే చెల్లెమ్మ ఫిక్స్ కదా? అంతే అంటావా? అంతేరా, అయితే నన్ను లోపలెట్టాయి. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఈసారి కాళ్ళకి చేతులు కొంచెం ఫ్రాక్చర్స్ తగ్గించుకుంటారా బయటికి? సరేలే, బాయ్ బాయ్. బాయ్. DABANG దవాంగ్. దా లోపలికి వెళ్ళిపో. నిజంగానే పోలీసులు తెలుసా ఆవిడికి? నిజంగానే తెలుసురా నాయన, నువ్వు లోపలికి వెళ్ళు. తెలియపోతే చెప్పు. నిజంగా తెలుసురా, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. పద లోపలికి వెళ్ళి కూర్చో. ఏసీ లేదురా లోపల. ఏసీ ఎందుకురా? ఉందేమో అని స్వెటర్ వేసుకున్నా. ఏం పర్లేదు, ఏసీ ఏం లేదు. నువ్వు లోపలికి వెళ్ళి అలా కూర్చో. జాగ్రత్త నాయన, సరిగ్గా పెట్టు. సరిగ్గానే పెడుతున్నాను, ఉండు లోపల. అయ్యి బాబాయ్ ముక్కు పగిలిందిరా నాయన. ఏం కాదు, అట్లా లోపల కూర్చో. కాళ్ళు కూడా లోపలికి తోస్తే వెళ్ళు. సూపర్ సూపర్ సూపర్. ఏదైనా ఒక ఐటమ్ జస్ట్ మీకు నచ్చింది ఏదైనా తీసేయండి. జస్ట్ నాకు నచ్చింది తీస్తేనే వచ్చింది నచ్చిద్దో తెలియదు. తీసేయండి, జస్ట్ అలా బయటికి తీసేయండి. లోపల చేయబెట్టి తీయండి కంప్లీట్. పర్లేదు బయటికి ఏదో మెత్తగా తగులుతుంది. మరి మీకు ఏది కావాలి? ఏం తీసారు? ఏమో మరి. ఓకే, యాక్చువల్గా ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాను అండి. సో నా దగ్గర ఒక రెడ్ బాల్ ఉంది. సో జస్ట్ వాచ్ హియర్. దీనికి ఇట్లా చిన్నగా రబ్ చేస్తే ఇట్ విల్ బికమ్ టు, అండ్ దెన్ జస్ట్ యూ వాంట్ క్యాచ్ దిస్ బాల్? క్యాచ్ పట్టుకోవడం వచ్చా? ఏమైపోయింది ఇంకోటి? ఇట్స్ యాక్చువల్లీ వ్యానిష్. సో నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇప్పుడు మాత్రం క్యాచ్ వదలకండి. అయ్యో ఓరి, ఇంకేంటి ఉన్నాయండి? సో ఇట్లా మనం మ్యాజిక్ లో సరదాగా నేను చేసుకోవచ్చు. నిజం కదా అవన్నీ? విసురుతున్నాను. సో హేమంత్ గారు, మీరు ఇన్ని ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటే నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇన్ని కూడా ఎవరైనా సరే మిమిక్రీ చేస్తారు, లేకపోతే మ్యూజిషియన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. వెంట్రులాక్విజం అనేది ఇంకా యూనిక్ టాలెంట్ కదా. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి మనకి. అంటే చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అలా జనరల్ గా మనకి రెండింటి మీద లేదంట. అంటే అందుకే మీరు యాంకర్ అయ్యారు. మీరే తీసుకున్నారు. ఇట్స్ ఓకే. ఓకే, నేను విన్నాను చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ శ్రీదేవి ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మనీ ఇవ్వకుండా జస్ట్ ఫేమ్ కోసం అని వాళ్ళే చెప్పారు. అవునవును, అట్లా వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అవును, జస్ట్ ఫేమ్ కోసం అని చెప్పి వెళ్తారు. బట్ ఆ ఫేమ్ కూడా పెద్దగా ఏమి ఇవ్వరండి వాళ్ళకి. మెయిన్ క్యారెక్టర్స్ అట్లా ఇవ్వరు, బ్యాక్గ్రౌండ్ లో నుంచో పెడతారు. నిజంగా టాలెంట్ ఉంది అనుకుంటే వాడికి వాడు అలా ఒక 2 years 3 years తర్వాత పైకి వస్తారు. కానీ కొంతమందికి అంత
టాలెంట్ లేకపోయినా సరే దాని మీద ఒక ఇష్టం ఉంటుంది కదా, ఇంట్రెస్ట్. నేను టీవీలో కనపడాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మరి మీరు యాక్టింగ్ పర్పస్ లో కొంతమంది ఇలాగా మూవీస్ తీస్తున్నామని చెప్పి యాక్టింగ్ కోసం చేయించుకొని మనీ అడుగుతారు. అలాంటి ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేశా. ఇచ్చారా? మనీ ఇవ్వలేదండి అక్కడ. నాకు తెలుసుగా. మిమ్మల్ని మోసం చేయడం అంత ఈజీ కాదు మైక్. అంతేనా? అంతే అంతే. తర్వాత కొంతమంది మనీ ఇస్తారు, ఓకే. కొంతమంది యాక్టింగ్ చేయించుకొని వర్క్ అంతా చేంజ్ చేసుకొని మనీ ఇవ్వరు, లాస్ట్ లో పేమెంట్ ఇవ్వకుండా ఆపేస్తారు. అలా చాలా మంది ఉంటారు. బట్ ఏంటంటే ఓకే, అవకాశం ఉన్నాయి, అట్లీస్ట్ అది రిలీజ్ అయితే చాలు, పోనీ పేమెంట్ ఇవ్వకపోయినా అది చూపించుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి చూపించుకోవచ్చు. మీకు అలాగా ఆపిన వాళ్ళు ఉన్నారు? ఉన్నారండి. పేమెంట్ ఏం ఆపలేదు కానీ రిలీజ్ అవ్వాల, చేసి కూడా రిలీజ్ అవ్వాల. కొన్ని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీరు మ్యాజిక్ చేసిన తర్వాత కొంతమంది ఎలా చేశారని వస్తారు కదా, అదొక తలనొప్పి అనిపిస్తుందా మీకు? అంటే దాన్ని మేనేజ్ చేయడం కూడా ఒక ఆర్ట్. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? అది మ్యాజిక్ అంటారా? అంటే ఎందుకు ఇప్పుడు చేయమంటారా, ఏమన్నా మాయం చేయమంటారా, మీ బాడీలో పార్ట్ అండి. కొంతమంది భయస్తుంటారు నిజమే మ్యాజిక్ అనుకుని. సరే ఇప్పుడు మీకు కరెక్ట్ గా మ్యాజిక్ నేర్చుకోవాలని ఉంది అంతే కదా. సో నేను మీ బాడీ పార్ట్ లో సంథింగ్ ఒకటి మాయం చేస్తాను, ఇంకా మళ్ళీ కనపడ్డాడు, వెళ్ళిపోతాడు. ఓకే వెళ్ళిపోయాడు అనుకో. కొంతమంది నుంచుంటారు, ఓకే చెయ్యి అంటారు. సరే బాడీ పార్ట్ కాదు కానీ ప్రస్తుతానికి డ్రెస్ వరకు మాయం చేద్దాం అని చెప్పి ఏదో కామెడీ చేస్తాం. డ్రెస్ చేస్తామని చెప్తాం అంతే. బట్ ఫన్నీగా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు 2 కర్చీఫ్స్ మడత పెట్టి ఇక్కడ పెట్టి ఫ్యాంట్ లో దోపి ఆ రెండింటిని పట్టుకుని లాగితే అండర్వేర్ బయటకు వచ్చింది. ఫన్నీ ట్రిక్స్ అవి. అట్లా ఎవరన్నా మన బుర్ర తింటే అట్లాంటి ట్రిక్స్ అవి చేస్తాం. కాలేజెస్ లో ఏమైనా అలా లవ్ స్టోరీ ఉందా? కాలేజీలో లవ్ స్టోరీ అంటే ఎన్నో కౌంట్ చేయండి. కౌంట్ చేయడానికి లేదండి, తీసుకుందామా పక్కన. అంటే నేను ట్రై చేసా గానీ ఎవరు పడలేదండి. సో దాన్ని లవ్ స్టోరీ అని చెప్పలేము. అవునా, మీరు ట్రై చేశారా? ఎవరికి, టీచర్ కా లేకపోతే స్టూడెంట్ కా? అన్నీ ఉన్నాయా? టీచర్స్ ట్రై చేయలేదులేండి, ఎందుకంటే అంత మన ఏజ్కి తగ్గ టీచర్స్ లేరు. నేను చదివింది గవర్నమెంట్ కాలేజీ, పెద్ద టీచర్స్ అందరు పెద్దోళ్ళే. స్కూల్ క్రష్? స్కూల్లోనా? స్కూల్లో కూడా ఉంది ఒక క్రష్. అబ్బో, ఇవన్నీ మీ ఆవిడకి తెలిస్తే మీకు క్యాండీ క్రష్ అంతే. తెలుసా ఇవన్నీ మీ వైఫ్ కి? లేదండి. లక్కీ గారు ఇది వినండి. ఇప్పుడు తెలిసినా ఏముందండి.